మన సీఎం గారు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయడానికి చాలా తొందరపడుతున్నారు. ఎవరి లాభం గురించి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి? బాలకృష్ణ గారి రెండో అల్లుడికి మెడికల్ కాలేజ్ ఉందండి. రేపొద్దున ఇవి ప్రైవేటీకరణ చేస్తే ఈయనే కొనుక్కుంటాడు. కొత్త కొత్త వాటికి సీఎం గారు పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు మొత్తం ఆంధ్ర అంతా ఒక మెడికల్ కాలేజ్ మాఫియా తయారవుతుంది. ఏకచక్రాధిపత్యం. మనం డాక్టర్ చదువు చదవాలి అంటే వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనుక్కోవాలి. మన సీఎం గారికి ఘన చరిత్ర ఉందండి. విజయ డైరీ లాంటి సంస్థని సిక్ ఇండస్ట్రీగా డిక్లేర్ చేసి తన సంస్థ అయిన హెరిటేజ్ని ఈ రోజున వృద్ధిలోకి తెచ్చి కాసుల వర్షం కురిపించేట్లుగా చేసుకున్నాడండి. మరి ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఏ విజనరీ కదా. మరి ఆయన పేదవాడికి కూడా అందుబాటులో మెడికల్ కాలేజెస్ని ఎందుకు తీసుకురాకూడదు? మరి ఆయన సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ కదా. ఎంతోమంది పేదవాళ్ళకి ఈ మెడికల్ అనేది, ఈ డాక్టర్ అనేది ఆశ అడయాసలు అవుతోంది. ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ అ కాస్ట్లీ స్టడీస్ కాబట్టి. అది ఎందుకు పేదవాడికి దగ్గర తీసుకురాకూడదు? ఆంధ్ర ప్రజలారా, ఈరోజు మన మౌనం రేపు మన భావితరాలకి శాపంగా మారకూడదు. సే నో టు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్. థ్యాంక్ యూ.